నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర టాప్ స్టోరీస్. ఎవడబ్బని సొమ్ము ప్రైవేట్కు దోపిడీ, వైసీపీపై ప్రచారం, టీడీపీకి బూమరాంగ్. వైసీపీకి కొత్త గళాలు, తస్మాత్ జాగ్రత్త. పండగ పూట ఘోర రోడ్డు ప్రమాదం. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలను అభివృద్ధి చేయాలని కూటమి సర్కారు పట్టుదలతో ఉంది. వైసీపీ హయాంలో మొత్తం 17 కాలేజీలు ఆంధ్రప్రదేశ్కు మంజూరయ్యాయి. వీటిలో 5 కాలేజీలను వైసీపీ హయాంలో నిర్మించి అడ్మిషన్లు కూడా పూర్తి చేశారు. మరో 2-3 కాలేజీలు దాదాపు నిర్మాణాలు పూర్తి చేసుకున్నాయి. ఈలోపు ప్రభుత్వం మారడంతో మెడికల్ కాలేజీల నిర్మాణాలు ఆగిపోయాయి. నిజానికి కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ పాటికి మరో 5 కాలేజీలను పూర్తి చేసి అడ్మిషన్లు కూడా జరిపించేది. పైగా కేంద్రంలో కూడా ఎన్డీఏ సర్కారే ఉంది. కానీ కూటమి పాలకుల్లో మెడికల్ కళాశాలల్ని సొమ్ము చేసుకోవాలనే తలంపు ఉండడంతో నాంచివేత ధోరణి ప్రదర్శిస్తోందనే ఆరోపణలు లేకపోలేదు. ఎట్టకేలకు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానంలో మెడికల్ కాలేజీలను అభివృద్ధి చేయాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు 4 కాలేజీలకు టెండర్లను కూడా కూటమి సర్కార్ ఆహ్వానించింది. కేవలం ఆదోని మెడికల్ కాలేజీకి మాత్రమే, అది కూడా ఒకే ఒక్క టెండర్ దాఖలైంది. సదరు సంస్థతో ఒప్పందం చేసుకోవాలని చంద్రబాబు వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ఇదే సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పీపీపీ విధానంపై వెనక్కి తగ్గేది లేదని ఆయన స్పష్టం చేశారు. పీపీపీ విధానంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, అలాగే ఏ ఒక్కరూ ముందుకు రాని నేపథ్యంలో చంద్రబాబు పునరాలోచన చేస్తారేమో అన్న చిన్న ఆశ పౌర సమాజంలో ఉండింది. అబ్బే, అలాంటిదేమీ లేకపోగా మరింత దుందుడుకుగా వెళ్లాలనే నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఎవరూ ముందుకు రాని నేపథ్యంలో చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలను అభివృద్ధి చేయడానికి మరిన్ని ప్రోత్సాహకాలు అందించేందుకు ఆలోచించాలని ఆదేశించారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి వయబిలిటీ గ్యాప్ ఫండ్ సహా ఇతర ప్రోత్సాహకాలు ఇవ్వాలని అధికారుల్ని ఆయన ఆదేశించడం గమనార్హం. విజిఎఫ్ కింద ప్రోత్సాహకం అంటే 60% ఆర్థిక చేయూత. ఇందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 30% భరించాల్సి ఉంటుంది. మెడికల్ కాలేజీలను ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మించకపోవడానికి ప్రధాన కారణం నిధుల కొరత అని పాలకులు చెబుతున్నారు. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులంటూ సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, సత్యకుమార్ యాదవ్ తదితరులు బేదారుపులు అరుస్తూ, మరోవైపు 60% ఆర్థిక చేయూతతో పాటు ఇతర ప్రోత్సాహకాలు అందించాలని ఆదేశించడం ఆందోళన, ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎవడబ్బ సొమ్మని ప్రజాధనాన్ని ఇష్టానుసారం ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు కట్టబెడతారనే ప్రశ్న పౌర సమాజం నుంచి వస్తోంది. దీని వెనుక భారీ దోపిడీ కుట్ర దాగి ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. ప్రోత్సాహకం అంతా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తూ ఇక ప్రైవేటు వ్యక్తుల పెట్టుబడి ఏముంటుందనే ప్రశ్న ఎదురవుతోంది. ప్రభుత్వ పెద్దలు తమ బినామీలకు మెడికల్ కాలేజీలను అప్పజెప్పి ప్రజల సొమ్ముతో కాలేజీలను నిర్మించుకుని శాశ్వతంగా ఆర్థిక వనరుల్ని ఏర్పాటు చేసుకోవాలనే పన్నాగం దాగి ఉందనే ఆరోపణలకు పాలకులు తప్పక సమాధానం చెప్పాల్సి ఉంటుంది. పీపీపీ విధానంలో చంద్రబాబు సర్కార్ వేయనున్న అడుగులు అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తున్నాయి. దీనివల్ల ప్రభుత్వ ఖజానా పూర్తిగా కొల్లగొట్టే కుట్ర దాగి ఉందనే అనుమానాల్ని ప్రభుత్వం ఏ విధంగా సమర్థించుకుంటుందో చూడాలి. టీడీపీ సర్కార్పై ప్రజా వ్యతిరేకతకు సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేషే కారణమని వైసీపీ సీనియర్ నేత ఎస్వి సతీష్ రెడ్డి ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి పాలనపై విరుచుకుపడ్డారు. ఎక్కడైనా పేదలపై దాతృత్వం ప్రదర్శిస్తే అర్థం చేసుకోవచ్చన్నారు. కానీ సంపన్నులపై చంద్రబాబు సర్కార్ దానుగుణం ప్రదర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. అభివృద్ధి పేరుతో చేస్తున్న భూదోపిడీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందన్నారు. కూటమి సర్కార్ ప్రజా విశ్వాసం కోల్పోయిందన్నారు. ఎక్కడ చూసినా చంద్రబాబు, ఆయన సంకీర్ణ ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపిస్తోందన్నారు. ఈ విషయాన్ని తాను చెప్పడం కాదని స్వయంగా సీఎం చంద్రబాబే అన్నారని సతీష్ రెడ్డి గుర్తు చేశారు. ప్రజలకు ప్రభుత్వం నచ్చకపోవడానికి కలెక్టర్లు, ఎస్పీలు కారణం కాదని చంద్రబాబుకు చెప్పారు. 100కి 100 నీది, నీ కుమారునిదే అని ఆయన తేల్చి చెప్పారు. వైసీపీపై బురద చల్లడం కోసం లోకేష్ అనవసర రాద్ధాంతను సృష్టిస్తున్నట్లు ఆయన ఆరోపించారు. గర్భిణిని తమ కార్యకర్త తన్నినట్టు క్రియేట్ చేయడాన్ని చూస్తే వీళ్ళని ఏమనాలో కూడా అర్థం కావడం లేదని ఎస్వి సతీష్ రెడ్డి అన్నారు. లోకేష్ ఒకసారి గమనించాలని ఆయన కోరారు. ఒక అమ్మాయి ఏమని ఫిర్యాదు చేసిందో వాస్తవాలేంటో తెలుసుకుని మాట్లాడాలన్నారు. చిన్న సాకు దొరికిందని వైసీపీపై బురద చల్లొచ్చనే అత్యుత్సాహం ఇవాళ మీకే బూమరాంగ్ అయిందన్నారు. వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీలో కొత్త నాయకులు కనిపిస్తున్నారు. కాలం గడిచే కొద్దీ ప్రతి రాజకీయ పార్టీ యువశక్తిని పెంపొందించుకోవాలి. మరి ముఖ్యంగా వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రత్యర్థులతో పోల్చుకుంటే యువ నాయకుడు. దీంతో సహజంగానే జగన్ వైపు యువ నాయకత్వం ఆకర్షణకు గురవుతుంటుంది. రాజకీయ పార్టీకి అనుభవజ్ఞులైన నాయకత్వంతో పాటు యువత కూడా ఎంతో అవసరం. రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్లాల్సి ఉంటుంది. మరి ముఖ్యంగా వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత అధికార ప్రతినిధి
ప్రతినిధులుగా యువకులు కనిపిస్తున్నారు. రాజకీయంగా వైసీపీకి ఇది మంచిదే. అయితే ప్రచారంపై ఉన్న శ్రద్ధాశక్తులు, విషయ పరిజ్ఞానం లేకపోతే ప్రయోజనం ఉండదని యువ నాయకులతో పాటు పార్టీ పెద్దలు కూడా గుర్తుంచుకోవాలి. ప్రత్యర్థులపై సంచలన వివాదాస్పద కామెంట్స్ చేయడం ద్వారా వ్యక్తిగతంగా గుర్తింపునకు నోచుకోవచ్చు. అదేం పెద్ద సమస్య కాదు. వైసీపీలో అదే ప్రాక్టీస్ అయితే చాలామంది నాయకులుగా పుట్టుకొస్తారు. ప్రభుత్వ పెద్దలపై పాలసీలకు సంబంధం లేకుండా వ్యక్తిగత దూషణలకు పాల్పడి కేసులు పెట్టించుకోవడం, ఒక్కోసారి జైళ్లకు వెళ్లాలని కోరుకునే యువ నాయకుల విషయంలో వైసీపీ అధిష్టానం అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు వైసీపీకి కావాల్సింది విషయ పరిజ్ఞానంతో పాటు మంచి మర్యాద కలిగిన నాయకులున్నారనే గుర్తింపు. అలాంటి ముఖాల్ని వైసీపీ అధిష్టానం ప్రోత్సహించాల్సిన రాజకీయ అవసరం చాలా ఉంది. ఈ మధ్య కాలంలో వైసీపీ వాయిస్గా చాలామంది వివిధ మాధ్యమాల్లో కనిపిస్తున్నారు. అయితే అలాంటి వాళ్లలో ప్రత్యర్థులు కూడా గౌరవించే ముఖాలెన్నో వైసీపీ పెద్దలు ఆలోచించాలి. అక్టోబర్లో జరిగిన కర్నూలు రోడ్డు ప్రమాదాన్ని ఇంకా ముందే మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈసారి కూడా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సే అగ్నికి ఆహుతైంది. బెంగళూరు నుంచి గోకర్ణ వెళ్తున్న సీబర్డ్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. కర్నూలులో జరిగినట్టుగానే ఇక్కడ కూడా బస్సు నుంచి ప్యాసింజర్లు సకాలంలో తప్పించుకోలేకపోయారు. ఫలితంగా 13 మంది సజీవ దహనం అయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉంది. డివైడర్ను దాటిన కంటైనర్ లారీ ఎదురుగా వస్తున్న ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సులో మంటలు చెలరేగాయి. అర్ధరాత్రి 2 గంటల సమయంలో బస్సులో అంతా నిద్రపోతున్న వేళ ఈ ప్రమాదం జరగడంతో వెంటనే ప్రయాణికులు తప్పించుకోలేకపోయారు. ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ప్రయాణికులున్నారు. కర్నూలు బస్సు ప్రమాదం తరహాలోనే ఇక్కడ కూడా దట్టంగా పొగ అలుముకోవడంతో పాటు ముందు డోర్ తెరుచుకోలేదని ప్రాథమిక సమాచారం ఆధారంగా తెలుస్తోంది. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.